పశ్చిమాసియా యుద్ధం గల్ఫ్ దేశాలకు పీడకలలా మారింది. ఎందుకంటే అమెరికా చేస్తున్న ప్రతిదాడికి బదులుగా ఇరాన్ గల్ఫ్ దేశాలను టార్గెట్ చేస్తుంది. ఇప్పటికే గల్ఫ్ దేశాల చమురు క్షేత్రాలపై దాడులు చేసింది. నౌకాశ్రయాలు స్తంభించిపోయాయి. అరబ్ దేశాలకు ప్రధాన ఆదాయం చమురు, టూరిజం నుంచే వస్తున్నాయి. ఇప్పుడు ఆ రెండు మార్గాలు మూసుకుపోయాయి. దీంతో అరబ్ కంట్రీస్ విలవిలా వణుకుతున్నాయి. ఆయా దేశాలు కోలుకోవాలంటే తక్షణమే హర్మోజ్ జలసంధి మార్గాన్ని రీఓపెన్ చేయాల్సి ఉంటుంది. దీనిపై ఇప్పుడు అమెరికా మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో హర్మోజ్ను తెరిపించేందుకు గల్ఫ్ దేశాలు సిద్ధమవుతున్నాయి. ప్రధానంగా యుద్ధంలోకి యుఏఈ ఎంట్రీ ఇచ్చేందుకు యత్నిస్తోంది. నిజంగానే గల్ఫ్ దేశాలు యుద్ధంలోకి ఎంట్రీ ఇస్తాయా? ఇరాన్ దాడులను ఎదుర్కొనడం గల్ఫ్ దేశాలకు సాధ్యమేనా? అరబ్ దేశాలకు ఇప్పుడున్న ఆప్షన్లేంటి? వాచ్ ది స్టోరీ. యుద్ధంలోకి యుఏఈ ఎంట్రీ ఇస్తుందా? హర్ముజ్ను అబుదాబి రీఓపెన్ చేస్తుందా? ఇరాన్ కట్టడికి గల్ఫ్కు ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో బాంబులతో రెచ్చిపోతుంది పాకిస్తాన్. ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేస్తున్నామని చెబుతూ అమాయకుల ప్రాణాలను తీస్తుంది. మరోవైపు శాంతిదూతగా అవతారమెత్తింది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వమే తమకు ఇష్టం లేదని ఇరాన్ క్లియర్ కట్ గా చెప్పినా పాకిస్తాన్ మాత్రం శాంతి మంత్రాన్ని పఠిస్తోంది. ఇప్పుడు డ్రాగన్ కంట్రీతో కలిసి శాంతి ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అదే సమయంలో గల్ఫ్ దేశాలపై భారీ దాడులు జరుగుతున్నాయి. ఆయా దేశాల చమురు క్షేత్రాలు తగలబడుతున్నాయి. ఇరాన్ క్షిపణుల దాడుల కారణంగా నౌకాశ్రయాలు స్తంభించాయి. దీంతో గల్ఫ్ దేశాలకు ఇరాన్ పీడకలలా మారింది. అరబ్ దేశాలకు అత్యంత కీలకమైన చమురు వాణిజ్యం నిలిచిపోయింది. ఆయా దేశాల్లో నివసించే ప్రజలకు భద్రత ఇప్పుడు కరువైంది. ఇప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, స్థిరత్వానికి మారుపేరుగా ఉన్న ఈ దేశాలు ఇన్నాళ్లు గొప్పలు చెప్పుకున్నాయి. సంపన్నులకు స్వర్గధామంగా, సురక్షితమైన ఆర్థిక వ్యవస్థలుగా మారిన గల్ఫ్ దేశాలు ఇప్పుడు యుద్ధంలో తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఒకసారి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ స్టాక్ మార్కెట్స్ ను చూడండి. ఎమిరేట్స్ కు దుబాయ్, అబుదాబిలో ఎక్స్చేంజ్లున్నాయి. యుద్ధానికి ముందు దుబాయ్ ఇండెక్స్ 6,503 వద్ద ట్రేడ్ అయింది. ఇప్పుడు అది కాస్త 5,544 వద్ద ట్రేడ్ అవుతుంది. అంటే 14% నష్టపోయింది. సుమారు $4,500 కోట్ల సంపద ఒకే నెలలోనే ఆవిరైపోయింది. అబుదాబి ఎక్స్చేంజిలోనూ ఇలాంటి పరిస్థితే కనిపించింది. యుద్ధానికి ముందు 10,400 వద్ద ట్రేడ్ అయింది. ప్రస్తుతం 9,500 వద్ద ట్రేడ్ అవుతుంది. ఒక్క నెలలోనే 9% పడిపోయింది. అంటే ఏకంగా $7,500 కోట్ల సంపదను అబుదాబి కోల్పోయింది. మొత్తంగా రెండు ఎక్స్చేంజిల్లో నష్టం కలిపితే $12,000 కోట్ల సంపదను యుఏఈ కోల్పోయింది. అయితే ఈ కథ యుఏఈకి మాత్రమే పరిమితం కాలేదు. ఖతార్ మార్కెట్లు 4%, బహ్రెయిన్ మార్కెట్లు 7% నష్టపోయాయి. గల్ఫ్ దేశాలు ఎక్కువగా ఆయిల్ షాక్ కారణంగా భారీగా నష్టపోతున్నాయి. కానీ యుఏఈ పరిస్థితి మాత్రం వేరు. ఎందుకంటే ఎమిరేట్స్ ఫైనాన్షియల్, రవాణా హబ్గా నిలిచింది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు టూరిజం, ట్రావెల్ నుంచి ఏటా ఏకంగా $7,000 కోట్ల ఆదాయం లభిస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే ఆ దేశ జీడిపిలో 13% ఈ రెండు రంగాల నుంచే ఆదాయం లభిస్తోంది. ఇప్పుడు గల్ఫ్ దేశాల టూరిజం దాదాపు పూర్తిగా డెడ్ అయింది. 100 విమానాలు రద్దయ్యాయి. అంతేకాదు ఫైనాన్షియల్ హబ్గా మారాలన్న యుఏఈ కళ ఇప్పుడు ప్రమాదంలో పడింది. దుబాయ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పై ఇరాన్ దాడి చేసింది. చాలా బ్యాంకులు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చేశాయి. ఇలాంటి పరిణామం గ్లోబల్ ఫైనాన్షియల్ హబ్గా మారాలనుకున్న దుబాయ్కి ఇది దారుణమైన పరిణామమనే చెప్పాలి. యుద్ధంతో యుఏఈ తీవ్రంగా నష్టపోతుంది. గల్ఫ్ స్వర్గంగా ఉన్న పేరును ఇప్పుడు యుఏఈ కోల్పోతుంది. ఈ యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు యుఏఈ ఏం చేస్తోంది? ఈ ప్రశ్నకు అమెరికా మీడియా చెబుతున్న సమాధానం ఏమిటంటే, యుద్ధంలోకి యుఏఈ ఎంట్రీ ఇచ్చే విషయమై యోచిస్తోంది. అయితే ఎమిరేట్స్ చేయాలనుకున్న యుద్ధం ఇరాన్పై దాడులకు ఏమాత్రం కాదు. కేవలం హర్మోజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకేనని అబుదాబి చెబుతోంది. ముందుగా తమ ప్లాన్కు అంతర్జాతీయ సమాజం ఆమోదం పొందాలన్నదే ఎమిరేట్స్ లక్ష్యం. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు యుఏఈ ప్రయత్నాలు చేస్తోంది. ఈ తీర్మానానికి ఆమోదం లభిస్తే హర్మోజ్ జలసంధిలో మిలిటరీ యాక్షన్ కు గ్రీన్ సిగ్నల్ అవుతుంది. కానీ ఇక్కడే ఓ సమస్య ఉంది. దీనికి రష్యా, చైనా ఏమాత్రం సహకరించకపోవచ్చు. హర్మోజ్లో యుఏఈ చేపట్టాలనుకున్న మిలిటరీ యాక్షన్ తీర్మానాన్ని రష్యా, చైనా వీటో పవర్తో అడ్డుకోవచ్చు. దీన్ని బట్టి చూస్తే యుఎన్లో తీర్మానం అనేది సాధ్యం కాకపోవచ్చు. అయితే యుఏఈ సొంతంగా ఎలాంటి యాక్షన్కు దిగొచ్చు? నిజానికి
ఇరాన్కి యుఏఈ వద్ద యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు ఉన్నాయి. హర్మోజ్ జలసంధి రీఓపెన్కు అమెరికా, యుఏఈ చేతులు కలిపితే ఏమవుతుంది? ఇది కూడా రిస్క్తో కూడిన ఫైటింగ్గా మారుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. హర్మోజ్ జలసంధి మార్గంపై ఇరాన్ పూర్తిగా ఉడుంపట్టు పట్టింది. ఒకవేళ హర్మోజ్ను రీఓపెన్ చేసేందుకు ఇరాన్కు వ్యతిరేకంగా యుఏఈ దిగితే యుద్ధంలోకి ఎంట్రీ ఇచ్చినట్లే అవుతుంది. యుఏఈ హర్మోజ్ మార్గాన్ని తెరిపించేందుకు ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఇరాన్ ఊరుకోదు. అంటే యుఏఈపై తెహ్రాన్ ఎదురుదాడులకు దిగే ప్రమాదం ఉంది. యుఏఈపై దాడులను మరింత విస్తృత చేసే ఛాన్స్ ఉంది. దీన్ని ఎదుర్కొనేందుకు అబుదాబి సిద్ధంగా ఉందా? నిజానికి ఏమాత్రం అబుదాబి సిద్ధంగా లేదు. గల్ఫ్ దేశాలన్నీ ఉమ్మడిగా యుద్ధంలోకి దిగాలి, లేదంటే సైలెంట్గా ఉండాలి. ఎందుకంటే ఆయా దేశాలను ఇరాన్ అంత తేలిగ్గా వదిలిపెట్టదు. ఇరాన్ భీకర దాడులకు దిగే అవకాశం ఉంది. అయితే ఈ సమస్య నుంచి బయటపడడానికి గల్ఫ్ దేశాలకున్న ఆప్షన్ ఏంటి? ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ప్రవేశపెట్టే తీర్మానమే గల్ఫ్ దేశాలకు ఏకైక ఆప్షన్. నిజానికి బహ్రెయిన్ ఈ ప్రతిపాదనను సిద్ధం చేసింది. ఈ తీర్మానానికి సంబంధించిన అంశాలను చాలా సింపుల్గా బహ్రెయిన్ చెబుతోంది. కేవలం హర్మోజ్ జలసంధి రీఓపెన్ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తోంది. ఇందులో ప్రధానంగా ఆంక్షలు, మిలిటరీ యాక్షన్స్కు అనుమతించేలా నిబంధనలున్నాయి. అవన్నీ కేవలం ఎంపికలు మాత్రమేనని బహ్రెయిన్ చెబుతోంది. చైనా, రష్యా నుంచి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకే ఆంక్షలు, మిలిటరీ యాక్షన్స్ను కేవలం ఆప్షన్స్గా బహ్రెయిన్ పేర్కొంది. ఒకవేళ ఈ తీర్మానాన్ని రష్యా, చైనా అడ్డుకుంటే గల్ఫ్ దేశాలకు 2 ఆప్షన్లు మాత్రమే ఉంటాయి. మొదటి ఆప్షన్ గల్ఫ్ దేశాలు ఏకమై యుద్ధంలోకి ఎంట్రీ ఇవ్వటం. రెండో ఆప్షన్ అమెరికా యుద్ధాన్ని కొనసాగించేలా ఒప్పించటం. ఇప్పటికే రెండో ఆప్షన్ జరుగుతోంది. ఇరాన్పై యుద్ధాన్ని అమెరికా కొనసాగిస్తోంది. ఇరాన్పై దాడులను కొనసాగించమని సౌదీ అరేబియా పదే పదే ట్రంప్ను కోరినట్లు నివేదికలు వెల్లడించాయి. ఎందుకంటే ఇరాన్ నుంచి గల్ఫ్ దేశాలు ముప్పును ఎదుర్కొంటున్నాయి. చాలా వరకు ఇరాన్కు చెందిన ఫ్యాక్సీ గ్రూపులు ఆయా దేశాలపై దాడులు చేస్తున్నాయి. పైగా జాతి వైరం కూడా ఉంది. గల్ఫ్ దేశాలు సున్నీ ముస్లిం వర్గానికి చెందినవి. ఇరాన్ షియా ముస్లిం వర్గానికి చెందిన దేశం. ఈ 2 వర్గాలకు ఏమాత్రం పొసగదు. ఈ కారణంగానే ఇరాన్ ప్రభుత్వం కూలిపోవాలని గల్ఫ్ దేశాలు కోరుకుంటున్నాయి. ఇప్పుడు గల్ఫ్ దేశాలన్నీ ముక్త కంఠంతో హర్మోజ్ రీఓపెన్ గురించి గొంతెత్తుతున్నాయి. అయితే ఇప్పుడు ఆ దేశాలు ఏ మేరకు యుద్ధంలో ప్రభావితం చేస్తాయన్న దానిపై మాత్రం స్పష్టత లేదు. నిజానికి డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా రావాలని గల్ఫ్ దేశాలు తీవ్రంగా కోరుకున్నాయి. ఆయా దేశాలు ట్రంప్ ఫ్యామిలీ వ్యాపారాలకు పెద్ద ఎత్తున సహకరించాయి. ట్రంప్కు విమానాలతో సహా పెద్ద ఎత్తున బహుమతులు అందించాయి. ట్రంప్ను సంతృప్తి పరిచేందుకు తమ వంతు గల్ఫ్ దేశాలు ప్రయత్నాలు చేశాయి. అయితే ఈ యుద్ధం మాత్రం అమెరికాకు భారంగా మారుతోంది. యుద్ధంలో రోజురోజుకు కష్టాలు పెరుగుతున్నాయి. యుద్ధం ఖర్చు అంచనాలను మించిపోతోంది. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపుతోంది. ట్రంప్ ఒకవైపు యుద్ధాన్ని ముగిస్తానని చెబుతున్నా మరోవైపు మాత్రం దాడులను తీవ్రతరం చేస్తున్నాడు. యుద్ధం ఇప్పుడిప్పుడే ముగిసే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. అదే సమయంలో గల్ఫ్ దేశాలు యుద్ధంలోకి ఎంట్రీ ఇస్తాయా లేదా అన్నది కూడా క్లారిటీ లేదు. ఈ యుద్ధం ఏ క్షణంలో ఎలాంటి మలుపు తిరుగుతుందో ఎవరూ చెప్పలేం.